రాజు గారు చెప్పండి. మేడం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ లో వస్తుంది. అంటే నేను ఇందాక ప్రస్తావించినటువంటి విషయం మీద తెలంగాణ గవర్నమెంట్ స్పందించి ఈ ఈ ఐడిపిఎల్ ల్యాండ్ స్కామ్ విషయంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తర్వాత ఆయన తనయుడ కొడుకు మీద విచారణ జరపమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిందని ఇప్పుడే వస్తుంది మేడం. మంచి పరిణామం ఇది. అంటే 4,000 కోట్ల కుంభకోణం ఏదైతే ఈ సర్వే నెంబర్ 376లో జరిగిందో దానికి సంబంధించి వెంటనే విజిలెన్స్ విభాగం విచారణ చేయాలని ఎక్కడెక్కడ భూ కబ్జాలు జరిగినాయని చెప్పేసి వస్తుంది. ఇది మంచి పరిణామం. దీనికి అనుగుణంగా నేను కొన్ని విషయాలు ఏందనంటే, ఇదే రకంగా ఆమె గతంలో ఎవరెవరి మీద ఆరోపణలు చేసిందో వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం సీరియస్ గా విచారణ చేపించాలనేది మేము కోరుకుంటున్నాం. ఇవి కాకుండా గత 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. డ్రగ్స్ కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం, ధరణి కుంభకోణం, మియాపూర్ భూ కుంభకోణం, ఆ తర్వాత నయీం ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి కుంభకోణం, పేపర్ లీకేజ్ కుంభకోణం, ఇట్లా అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు గతంలో జరిగినాయి. వాటి మీద కూడా ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ఇలాంటి అన్ని విషయాల మీద ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఖచ్చితంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దోషులకు ఖచ్చితంగా శిక్షలు పడాలి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మనందరం కూడా చూసినాం మేడం. ఎన్నో కళలు కానీ ఎంతో మంది కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్ల అప్పుల్లోకి ఎట్లా పోయింది, ఆ డబ్బులని ఎవరు జేబుల్లో వేసుకున్నారు, ఎవరు ఆగర్భ శ్రీమంతులు అయ్యారు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతుంది, ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చెప్పేసి వీటన్నిటికీ కారణాలు గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతి భాగోతాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూలంకషంగా విచారణలు జరగాలి. జరిగినప్పుడు ఏమైతుందంటే ఎవరెవరు అందులో భాగస్వాములు అయి ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, సిబిఐ చేత దర్యాప్తులు చేయించాలి. అవసరమైతే ప్రత్యేక కమిషన్లు వేయడమా, లేకపోతే రిటైర్ అయినటువంటి జడ్జిల చేత విచారణ చేయించడమా, ఏదో ఒకటైతే చేసి తప్పకుండా లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అందరి మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. లేకపోతే ఈ ప్రజలైతే క్షమించరు, ఊరుకోరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు, అన్ని ఉద్యమాలు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు చాలా ఇప్పుడే ఆ న్యూస్ చూస్తే చాలా కొద్దిగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎవరి మీద ఎవరు ఆరోపణలు చేసుకున్నా కానీ అందులో వాస్తవం ఎంత తేలాలి, ఎవరు దాంట్లో నిందితులుగా ఉన్నారు, ఎవరు ముద్దాయిగా ఉన్నారు, ఎవరు నిజంగా అవినీతి చేసిరనే విషయము తెలవాలి ప్రజలకు కూడా. నిజంగా ఒకవేళ అందులో అవినీతికి పాల్పడి ఉంటే తప్పకుండా ఎవరి మీద అయినా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాలకు పోవద్దని సందర్భంగా కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఈ విషయంలో సహకరించాలి. ఎందుకనంటే ఎవరి మీద ఆరోపణ చేసినా కూడా మనలాంటి యువకులము, చదువుకున్న వాళ్ళము, ఎవరైతే రాజకీయాల్లో మార్పు రావాలి, ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళం అందరం కూడా ఇట్లాంటి అవినీతి పరులను ఖచ్చితంగా ఒక కనిపెట్టాలనేటువంటి విషయంలో ఈరోజు ఇది ముందుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అందరం దీన్ని స్వాగతించాలని కోరుతున్నాం మేడం. కానీ ఇదే మరి కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి ఇచ్చిన తర్వాత మీరేం చేశారు మేడం? కాళేశ్వరానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది, తర్వాత సిబిఐకి ఇచ్చారు, ఏం చేశారు మీరు అంటున్నారు? అసలు గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విషయం వల్లనే కదా మేడం వాళ్ళు స్పెషల్ గా ఒక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి సిబిఐకి నో ఎంట్రీ ఇన్ తెలంగాణ స్టేట్ అని ఒక జీవో పాస్ చేశారు కదా మేడం. మీరే చెప్పారు సిబిఐకి ఇస్తే 48 గంటల్లో అరెస్ట్ చేస్తామని చెప్పారు. సెక్షన్ 5 ఇంప్లిమెంటేషన్ రావచ్చుగా, ఇమిడియట్లీ రావచ్చు. కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది 100% త్వరలోనే. దాని మీద కూడా ఏం జరగాలో అది జరుగుతుంది. మీకు ఇంకా 48 గంటలు కాలేదా? సిబిఐ ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలంటే మేము చేసే అవినీతిని ఎవరు కనిపెట్టకుండా ఉండాలి. ఇప్పుడు అడ్డుకునే పరిస్థితి ఏం లేదన్నా. ఇప్పుడు అంతా గేట్లు తెరిచినాము. ఎవరు గతంలో అసలు అవినీతే మనం చేసే అవినీతే మూడో కంటకు తెలియకుండా చేసింది ఎవరు మేడం?
వాళ్ళే వాళ్ళు కదా. చేసేట్లే అన్న, ఇంకా అయిపోయింది ఇప్పుడు గతం. కరెక్టే, ఇప్పుడేమి ఇప్పుడైతే రాష్ట్రానికి open సిబిఐ ఉందంతా. రావద్దు అనేది లేదు కదా. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే అదే కొద్ది మళ్ళా. కొద్దిగా మీ మీద ప్రజలకు ఇప్పుడు ఈ విచారణకు ఆదేశించడం పట్ల నాకు తెలిసి కొద్దిగా నమ్మకం పెరుగుతుండొచ్చేమో, కానీ ఇదే రకంగా అన్నిటి మీద కూడా చెయ్యండి. లక్షల అన్నీ కోట్ల చేస్తామన్న. అవినీతి ఎవరు చేసిండ్రు, ప్రభాకర్ రావుని ఎవరు పట్టుకొచ్చినాం, ఈ కాంగ్రెస్ లో కేటీఆర్ అరెస్ట్ ఉంటది, ఎవరు- కృష్ణారావు గారు ఎవరు జైలుకి పోతారు, కవిత అన్ని జరుగుతాయి. కవిత కాంగ్రెస్ నాయకుల్ని టార్గెట్ చేసి మాట్లాడట్లేదని బీఆర్ఎస్ నాయకులు పాపం అంటున్నారు, కానీ నాకు అర్థం కాని విషయం అంటే అసలు బీజేపీ గురించి ఆవిడ ఎక్కడ మాట్లాడట్లేదు, బీజేపీని ఎక్కడ విమర్శించలేదు, దాని మీద మాట్లాడాలి బీఆర్ఎస్ నాయకులు. రైట్, సరే. మేము మేము అట్లా అవినీతి మేడం, కార్యక్రమాలు ఆయనకి చేసి ending ఉన్నా దొరకలేదు. లేకున్నా మేడం పనిచేసేటటువంటి ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులము. Hmm. జేబులో రూపాయలు లేకపోయినా కూడా ప్రజల సమస్యల మీద కొట్లాడేటువంటి వ్యక్తులు మేడం భారతీయ జనతా ఆ పార్టీ. విషయం కవితకు అర్థమై ఉంటుందా, అందుకే మేము మీద విమర్శలు చేయట్లేదా? ఏం మాట్లాడుతున్నారు రాజు గారు? బహుశా ఉమ్. అంతే కదా మేడం, అవినీతి కార్యక్రమాలు చేయడము, లేకపోతే దోచుకోవడం, దాచుకోవడం, అక్రమ కేసులలో ఇరికి జైల్లోకి పోవడం, ఇవన్నీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు అలవాటు ఉండదు కదా మేడం. రైట్, సరే. ఎనివే, కవిత పార్టీ ఎప్పుడు పెడతారు, ఆ పార్టీ పేరు, జెండా ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ముందు ముందు డిస్కస్ చేద్దాం. అండ్ ఆవిడ టార్గెట్ ఎవరు అనేది కూడా భవిష్యత్తులో ఎనివే, ఆల్ ది బెస్ట్ ఫర్ జాగృతి. జాగృతి అండ్ మీలాంటి యువ నాయకులకి ఎస్పెషల్